హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియో అయితే నా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. సో రాత్రి ఇడ్లీకి దోశకైతే నానబెట్టేసా అండి. ఇంకా లేయగానే ఫస్ట్ ఇవైతే పడుకునేటప్పుడు నానబెట్టాను, అందుకని చెప్పి అవైతే మిక్సీకి అయితే వేసేసా అండి. అలాగే నైట్ కడిగిన సామాన్లు ఉంటాయి కదండి, అవంతా సర్దేసుకున్నాను. నేను నైటే అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తా అండి. ఇంకా అది దోశకి వేసిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇల్లంతా నీట్గా అయితే ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చి అలాగే మాప్ కూడా పెట్టేసా అండి. నేనైతే ఇది మ్యాక్స్ క్లీనర్ ఉంటుంది కదా, విప్రో వాళ్ళది, చాలా వరకు నేను విప్రో ప్రోడక్ట్స్తే యూస్ చేస్తాను అండి. ఎందుకంటే కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది, పైగా బాగానే పనిచేస్తాయి. చూసారు కదా, నేను ఒక కప్పులో ఆ చిన్న క్యాప్లో హాఫ్ వరకే వేసాను, నీట్గా క్లీన్ అవుతుంది. సో ఇల్లంతా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇదైతే ఇంటి ముందండి. ఇట్లా కొంచెం ప్లేసే ఉంటుంది మనకి, అపార్ట్మెంట్లు అంటే అంతే కదండి. సో ఇంటి ముందు కూడా పెట్టేసి ఈరోజైతే ఈ ముగ్గునైతే పెట్టా అండి. తర్వాత ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మంగళవారం వీడియో అండి. మంగళవారం శుక్రవారం అయితే ఇల్లంతా ధూపం వేస్తాను. ఇల్లంతా ధూపం వేసిన తర్వాత నేనైతే ఈరోజైతే నా పూజనైతే ఇలా చేసుకున్నా అండి. నైవేద్యంగా కొంచెం సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. అంటే మా బాబు పాయసం అయితేనే తింటాడండి కొంచెం ఇష్టంగా. సేమియా బదులు అటుకులు వేసి సగ్గుబియ్యం అటుకులు రెండు కలిపి చేశా అండి పాయసం. అదే నైవేద్యంగా పెట్టి మేము కూడా ప్రసాదంగా అయితే తీసుకున్నాం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారు మా బాబు అయితే వెళ్ళిపోయారు. సో నేనైతే ఇంకా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళేసి వచ్చాండి. నేను వెళ్ళేసి వచ్చేసరికి నేను మార్నింగే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను కదండి. సో మా వాళ్ళు అయితే చూశారు కదా ఇల్లుని ఎట్లా పెట్టేశారో ఇద్దరు. అంటే వాళ్ళే కాదులేండి, నేను కూడా ఇంకా మార్నింగ్ 8కంతా వాళ్ళు వెళ్ళిపోతారు, టైం ఉండదని చెప్పి అన్నీ ఎక్కడ లాగేసి పీకేసి ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత అన్నీ నిదానంగా సర్దుకుంటాలండి. సో ఇక్కడైతే ఇంకా ఆకలిగా ఉందని చెప్పి ఉప్మా చేసా అండి. ఈరోజు టిఫిన్కి త్వరగా అయిపోవాలంటే ఉప్మానే చేయాలి. ఉప్మా చేసేసి నేను కూడా తిన్న తర్వాత ఇంకా స్టవ్ అంతా చూసారు కదా కిచెన్ ఎలా ఉందో, అందుకని చెప్పి ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. కిచెన్ నీట్గా ఉందంటే సగం పని తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఈ పసుపు అవంతా రాస్తాం కదండి, మళ్ళీ అవన్నీ కడిగియాలంటే బాధగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ రాయనండి స్టవ్కి రోలుకి, ఎందుకంటే తుడిచేటప్పుడు మళ్ళీ మొత్తం పోతుంది కదా. చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇగోండి సామాన్లు కూడా అన్నీ కడిగి వేసాను. ఎప్పుడు కడుగుతా అండి నేనైతే సామాన్లు. సో ఒక స్టవ్ పైన అయితే గంజికి పెట్టా అండి. గంజి కాస్తున్నాను. ఇక్కడైతే మునక్కాయ కర్రీ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియను, అలాగే కొంచెం ఫ్రై అయ్యాక మునక్కాయలు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక 3 టమోటాలను అయితే కట్ చేసి వేసా అండి. కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఈసారి వేయలేదండి. సో మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బట్టల దగ్గరికి లేగానే బట్టలు తడిపి పెట్టేస్తా అండి. ఎక్కువ ఉంటే మాత్రమే వాషింగ్ మిషన్కి వేస్తాను, తక్కువ ఉంటే ఇలా వాష్ చేసి అలా వేసానుకో వాటర్ అంతా కిందకి ఒడిచేస్తాయి. అప్పుడు డాబా పైకి తీసుకెళ్ళి ఆరబెడతాను. కొన్ని మా వారి షర్ట్లు అలా ఉంటే గంజి పెడతాను. వైట్ వాటికి ఉజాలా ఉంటుంది కదండి, ఉజాలా పెడతాను. ఇదైతే మా బాబు షర్టు. సో ఇక్కడైతే ఇంకా ఊరికి బయలుదేరదామని చెప్పి ఇంకా బట్టలు అయితే డాబా పైన ఆరేసి వచ్చాలండి. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత మళ్ళీ సామాన్లు కడుక్కొని ఇంకా డైలీ రొటీన్ మామూలే. ఇల్లు ఉడ్చుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఊరికి అయితే అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్దామని చెప్పి ఇలా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నా అండి. ఇదిగోండి ఇటువైపు అయితే మా బాబువి పెట్టాను, ఇటువైపువి నా బట్టలు అన్నీ సర్దేసుకొని బ్యాగ్ అయితే రెడీగా పెట్టుకున్నామండి. ఇవైతే నావి పట్టు చీరలు అన్నమాట, రెండు కంచి పట్టు చీరలే. సో అన్నీ పెళ్ళికి ఉందండి, అందుకని చెప్పి వెళ్తున్నాము. సో బ్యాగ్ అంతా సర్దుకునే లోపే చాలా టైం అయిందండి. ఎందుకో అర్థం కాదు, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో లాగి తీసి దేనికి ఏవి సెట్ అవుతాయో చూసుకొని అలా బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. అంటే
రెగ్యులర్గా వెళ్తూ ఉండే వాళ్ళకి అలవాటు ఉండొచ్చు. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తే అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కోవడానికే టైం సరిపోతుంది. ఇంక ఇదైతే మేకప్ కిట్. నేనేం మేకప్ అదంతా ఏం వేసుకోనండి. ఇది ఇంకా జ్యువెలరీ, బ్యాంగిల్స్, నల్ల పూసలు, క్లిబ్బు, ఇంకా స్టిక్కర్స్. ఇదిగోండి ఈ క్లిబ్‌నైతే తీసుకున్నాను. ఏది డ్రెస్సుల మీదకి ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్‌గా ఉంటుందని చెప్పి. సో, ఈ లిప్‌స్టిక్‌లు అవంతా నాకు మేకప్ అలవాటు లేదండి. ఎక్కువ న్యాచురల్‌గా ఉండడానికే ఇష్టపడతాను. ఇగోండి ఈ క్లిప్స్ పూలు పెట్టుకోవడానికి, ఇవి సేఫ్టీ పిన్స్ అన్నీ ఒకే దానికే గుచ్చేసి ఉన్నా అండి. అన్నీ విడివిడిగా పెట్టామంటే వెతుక్కోవడం కష్టమైపోతుందని చెప్పి ఇలా అన్నీ నేనైతే ఒక దాంట్లోనే వేసి హ్యాండ్ బ్యాగ్‌లో అయితే పెట్టేసుకున్నా అండి. అంతే. సో, నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.